హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజు మన కిచెన్లో స్వీట్ కార్న్ పులావ్ని ఎలా చేయాలో చూద్దామండి. ఈ పులావ్ అయితే స్పైసీగా లేకుండా అక్కడక్కడ స్వీట్ కార్న్ తీయగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పులావు ఏ పాత్రలో అయితే చేస్తామో ఆ పాత్ర స్టవ్ మీద పెట్టుకొని దీంట్లోకి 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి హోల్ గరం మసాలా అంటే కొంచెం చెక్క, 4 లవంగాలు, 2 యాలక్కాయలు, 1 అనాస పువ్వు, మరటి మొగ్గ, షాజీరా ఇట్లాంటివన్నీ బిర్యానీలోకి వేసుకొని హోల్ గరం మసాలా అంతా వేసుకొని దీంట్లోకి 1 బిర్యానీ ఆకు, 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత 1 నిమిషము దీన్ని వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి 1 మీడియం సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ను కొంచెం వేయించుకొని 2 నిమిషాలు వేయించుకొని దీంట్లోకి 1 కప్పు వరకు స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. ఇది ఫ్రెష్ కార్నే అండి, కావాలనుకుంటే ఫ్రోజన్ కార్న్ కూడా వాడుకోవచ్చు. ఈ కార్న్ వేసిన తర్వాత ఆనియన్, ఈ కార్ను 2 బాగా వేయించుకోవాలి. ఆనియన్ బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని దీంట్లోకి 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసుకోవాలి. ఇది ఇట్లా 1 స్పూన్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇట్లా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మసాలాలు యాడ్ చేసుకుందాం. 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. ఇవి ఒకసారి బాగా వేయించేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇట్లా 1 నిమిషం తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ రైస్కి ఎంతైతే ఉప్పు సరిపోతుందో అంత ఉప్పు వేసేసుకుంటున్నాను. ఇట్లా ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యంని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల బియ్యంని ఒక హాఫ్ అన్ అవర్ ముందరే నానబెట్టుకున్నాను. ఈ బియ్యంని దీంట్లోకి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకుందాం. నేను 2 కప్పుల బియ్యంని తీసుకున్నాను. 2 కప్పులకి 4 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. ఇవి నార్మల్ సోనా మసూరి రైస్ అండి, బాస్మతి రైస్ ఏం కాదు. ఒకవేళ బాస్మతి రైస్ తీసుకోవాలనుకుంటే 1 కప్పు రైస్కి 1.25 కప్పు నీళ్ళు వేసుకోవాలి. నేను ఇక్కడ 4 కప్పులు నీళ్ళు వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో దీన్ని మూత పెట్టేసి ఇట్లా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. ఇట్లా ఉడుకుతున్నప్పుడు మూత తీసి ఒకసారి కలబెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి. ఇట్లా మూత పెట్టేసిన తర్వాత 5 నుంచి 7 నిమిషాల లోపల ఇది బాగా కుక్ అయిపోతుంది. రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిందో లేదో చూసుకునేకి కొంచెం అడుగున నీళ్ళని చిమ్కరించి చూస్తే గిన్నె మీద నీళ్లు పడిన సౌండ్ వస్తే రైస్లోన తడేమీ లేకుండా రైస్ పర్ఫెక్ట్గా అయిపోయిందని. ఒకవేళ సౌండ్ రాకపోతే 1 నిమిషం పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, నాదైతే రైస్ పర్ఫెక్ట్గా అయిపోయింది, పొడి పొడిగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వ్ చేసుకోవడమే. దీంట్లోకి ఏ గ్రేవీ లాంటివి అవసరం లేదండి. ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ ఆనియన్ రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇట్లా ఆనియన్ రైతాలోకి ఈ పలావ్ని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.